वजीर हरीश राव ने कहा कि चीफ मिनिस्टर केसीआर की हुक्मरानी फलाह व बहबूद का सुनहरी दौर है। उन्होंने कहा कि सीएम केसीआर के दौरे हुकूमत में खाला और बहू की पंचायतें बंद कर दी गई हैं। उन्होंने कहा कि मामर और माजूर अफराद की इज्जत नफ्स में इजाफा हुआ है। उन्होंने कहा कि अगर वो गांधी भवन में बैठेंगे तो वो कांग्रेस को नहीं समझेंगे, लेकिन अगर वो शहर में आकर अपने दादा दादी से पूछेंगे तो इन्हें पता चले जाएगा कि वजीर हरीश राव ने तेलंगाना की दहाई की तकरीबात के एक हिस्से के तौर पर सिद्दीपेट में मुनाकिदा फलाही मेले में शिरकत की। इसके बाद खिताब किया कि तेलंगाना में किसी भी रियासत में बीड़ी कारकुनों को पेंशन दी जा रही है। उन्होंने कहा कि सीएम केसीआर ने दौलत में इजाफा किया है और ऐसे गरीबों में तकसीम किया है। उन्होंने कहा कि वो बुजुर्गों को बड़े बेटे की तरह पेंशन फराहम कर रहे हैं। उन्होंने कहा कि कल्याण लक्ष्मी और शादी मुबारक की स्कीमों से गरीबों के घर रोशनियों से भर गए हैं। उन्होंने कहा कि रियासत में अब तक 12,71,000 लड़कियों की शादी मामू बनकर कर दी गई है। 9 सालों में आसरा पेंशन के तहत 59,000 करोड़ रुपये फराहम किए गए हैं। उन्होंने कहा कि तमाम जातों के लिए फलाही इमारतें तामीर की जा रही हैं। कांग्रेस के दौरे में 2-3 दिन में एक बार अच्छी पानी पहुंचाया जाता है और अब मिशन भागीरथ के जरिए हर घर को महफूज और अच्छा पानी फराहम किया जा रहा है। वाज़ेह है कि पीने का पानी बराह रास्त चूल्हे से आ रहा है। सिद्दीपेट में 12 रिहायशी स्कूल कायम किए गए हैं। अगर नेक नीति हो तो तकसीम की जमानतों पर अमल दरामद किया जाए। కులాంతర వివాహాలు వారికి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాకుండా ఇంకో ₹1,50,000 కులాంతర వివాహం చేసుకున్నందుకు ₹2,50,000 చెక్ ఇస్తా ఉన్నాం ఒక్కొక్కరికి. అంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళను పెళ్లి చేసుకుంటే అది కులాంతర వివాహంగా గుర్తించి 2,50,000 సహాయం వాళ్ళు బతకడం కోసం ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ముగ్గురికి ఒక్కొక్కరికి ₹2,50,000 చొప్పున అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పంపు సెట్లు ₹1,00,000 సహాయం అందించే పంపు సెట్లు ఒక 5గురికి పంపు సెట్లు కూడా ఇస్తా ఉన్నాం. ఈరోజు నంగనూరు మండలం పోతుందని శ్రీకాంత్ అన్న కొబ్బరికాయ సప్పట్లు కొడుతుంది. ఇకపోతే గొర్రెల పంపిణీ, రెండవ దశ గొర్రెల పంపిణీ కూడా ఈరోజు ఒక 30 మందికి గొర్రెల పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. గొర్రెలు కూడా వచ్చినాయి, ఎండ బాగుందని ఇటుకి తేలే ఒక 3 తెచ్చినాం. వాటిని కూడా ఇబ్బంది పెట్టద్దు మూగ జీవాలనని 3 జతలు మాత్రమే ఇటుకు తెచ్చినాం. ఒక 30 మందికి రెండవ దశ గొర్రెల పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత అందరికీ ఆ చెక్కులు కానీ ప్రొసీడింగ్స్ కానీ శాంక్షన్ లెటర్లు అందరికీ కూడా ఓపిక్గా నేను ఇస్తా. అందరూ తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు భోజనానికి పోండి. పిలిచినా కొద్దీ వేదికపైకి రండి. గౌరవ కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ దగ్గరుండి మీ వాళ్ళకు మీరు చెక్కులు ఇప్పియాలి. మీరే తోలుకొచ్చి చెక్కులు ఇప్పించి మీరే భోజనానికి తీసుకుపోవాలని ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో సంక్షేమంలో స్వర్ణయుగం అని చెప్పొచ్చు. కేసీఆర్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగాన్ని చూపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మొన్న కూడా చెప్పిన, ఏదో మీటింగ్లో చెప్పిన, నేను ఒకసారి నేను మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ అనే ఒక ఊరుకు పోతే అక్కడ ఉండే